ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇస్రో నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. విఎస్ఎస్సి నుంచి ఎవరైతే గ్రాడ్యుయేట్ అంటే బీఈ బీటెక్ ఎవరైతే చదువున్నారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అండి. ఇది ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే. 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుందండి. అయితే ఈ 1 ఇయర్ మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చండి. ఎవరైతే ఇస్రోలో సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. అయితే వీళ్ళు ఎటువంటి జాబ్ గ్యారంటీ ఉండదండి. ఇది ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అండి. అయితే ఇందులో మనం మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో మనకి వచ్చిన రిక్రూట్మెంట్ రివ్యూ సెక్షన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి ఇది. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే అప్లై మీద క్లిక్ చేయాలి. వ్యూ అంటే నోటిఫికేషన్ వ్యూ, బైలింగ్వల్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. సెలెక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీఈ బీటెక్ బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉందండి. అయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారండి. ఎవరైతే MHRDNATSలో రిజిస్టర్ అయి ఉన్నారో ఆల్రెడీ మీరు అప్రెంటిస్‌షిప్ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది. అంతా ఆన్లైన్ ప్రాసెస్లో చేస్తారండి వీళ్ళు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ సెలెక్షన్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ యాక్ట్ 1961 ద్వారా పిలుస్తున్నారండి. కమింగ్ అండర్ ద సదరన్ రీజియన్ బోర్డ్. ఎవరైతే సదరన్ రీజియన్ బోర్డు కోసం మాత్రమే ఇది. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పాండిచ్చేరి ఫర్ ద ట్రైనింగ్ ఇయర్ ఆఫ్ 2021 to 2022 వరకు ఉంటుందండి. అయితే ఇందులో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే డిసిప్లిన్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏరోనాటికల్ కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుంచి 15 పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్ నుంచి 10, సివిల్ ఇంజనీరింగ్ నుంచి 12, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 12, ఎలక్ట్రానిక్స్ నుంచి 40, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 40, మెటలర్జికల్ నుంచి 6, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నుంచి 6, ఫైర్ అండ్ సేఫ్టీ నుంచి 2. వీటన్నిటికీ మీకు డిసిప్లిన్ ఏ డిసిప్లిన్కి అయితే ఆ డిసిప్లిన్ తగ్గ ఇంజనీరింగ్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అప్లై చేస్తున్నారంటే మీరు బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి 65%తో ఉండాలండి. 65% తగ్గకుండా ఉండాలి. అదే CGPA అయితే 6.84 CGPA ఉండాలి. అలాగే క్యాటరింగ్ అండ్ టెక్నాలజీలో హోటల్ మేనేజ్మెంట్కి చూసి 4 పోస్టులు ఉన్నాయండి. హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 60%తో ఉండాలి. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ జనవరి 2019 బిఫోర్ చేసి ఉన్నారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అండి. అంటే 2019 ఏప్రిల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి, 2019, 20, 21లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. దీనికి 9,000 రూపాయలు స్టైఫండ్ పే చేస్తారు. 1 ఇయర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పారండి. అలాగే దీనికి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అంటే మీకు ఏజ్ చూసుకుంటే 30 సంవత్సరాల వయసు ఉండాలండి జనరల్ కేటగిరీకి. అదే ఓబీసీ అయితే 33, SC ST అయితే 35, PWD క్యాండిడేట్స్కి అయితే ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 years ఆఫ్టర్ ఎక్యూరింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్. దట్ ఈస్ 3 years ఫ్రమ్ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ద వీళ్ళు ఏదైతే ఇచ్చారో దానికి ముందు కంప్లీట్ అయ్యి ఉండాలండి. అంటే అవతల తర్వాత కంప్లీట్ అయ్యి ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఆల్రెడీ మీరు అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే, ఇంకెక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేస్తున్నా, ఆల్రెడీ చేస్తున్నా, లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. ద క్యాండిడేట్స్ విత్ 1 year ఆర్ మోర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారండి. అలాగే క్యాండిడేట్స్ పర్సూయింగ్ శాండ్విచ్ కోర్స్, ప్రైవేట్ డిగ్రీ, షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిజిస్టర్డ్ అండర్ ద అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 అండ్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద కాంట్రాక్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండక్షన్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ విచ్ దే హ్యావ్ టు ఎన్రోల్ NATS పోర్టల్. NATS పోర్టల్లో మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉండాలండి. ఒకవేళ ఎన్రోల్ అయ్యి లేకపోతే మాత్రం ఇది అప్లై చేయడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఇందులో ఆన్లైన్లో అప్లై చేసి ముందుకెళ్ళినా మీకు ఎన్రోల్మెంట్ లేకపోతే వీళ్ళు రిజెక్ట్ చేస్తారండి. అలాగే ద ట్రైనీస్ విల్ హ్యావ్ నో క్లెయిమ్ వాట్స్ ఎవర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ ఎనీ అదర్ సెంటర్స్. మీకు ఎటువంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయరండి. అలాగే అకామిడేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం చెప్తున్నారు. మీరే చూసుకోవాలి అది. ఇక హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి దీనికి. అప్లికెన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అండి. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్లు తీసుకుంటారు వీళ్ళు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మే అప్లై బై క్లికింగ్ ద అప్లికేషన్ లింక్ గివెన్ ద వెబ్సైట్ www.vssc.gov వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి.
ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఎస్ ఫాలోస్. ఓపెనింగ్ డేట్ వచ్చి మనకి 24/9/2021 స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 8/10/2021 సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు యూజ్ వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ విచ్ విల్ యూజ్ టు ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్. మీరు దేనికైనా మీరు ఒకసారి ఇస్తున్న ఈమెయిల్ ఐడి పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుని ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు దానికే కమ్యూనికేట్ చేస్తారని చెప్తున్నారు. సో బీఈ, బీటెక్, బీహెచ్ఎం సర్టిఫికేట్ ఒరిజినల్, ప్రొవిజనల్, కన్సోలేటెడ్ మార్క్ షీట్స్ ఇవన్నీ, క్యాస్ట్ సర్టిఫికేట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ కానీ ఓబీసీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత సైజ్ అంటే 800 KB దాటకుండా ఉండాలండి. పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కానర్డ్ కాపీ ఆఫ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఫార్మాట్స్ ఆఫ్ ఫైల్ సైజ్ ఆఫ్ డైమెన్షన్స్ లిమిటెడ్ యాజ్ సో గివెన్ బిలో. ఎలా ఇచ్చారంటే ఫోటో అయితే 30 KB దాటకూడదండి. డైమెన్షన్స్ వచ్చి 150 విత్ 200 హైటు. అలాగే సైన్ అయితే 30 KB దాటకూడదు, 150 విత్ 50 హైటు. సో ఎంటర్ ద కరెక్ట్ డేటా ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్. ద డేటా రిసీవ్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఈజ్ ఫైనల్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లు ఇస్తున్నారో అదే ఫైనల్ అండి. మీరు ఆ తప్పులు చేయకుండా చూడండి. అలాగే వీళ్ళు అగ్రిగేటెడ్ మార్క్స్ అంటే వీళ్ళకి 65% కావాలని అడిగారు కదండి. CGP అయితే 6.84 అని అడిగారు. అవి మీరు కరెక్ట్గా CGP అయితే CGP, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసేవ్వండి. అపాన్ రిజిస్ట్రేషన్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ ప్రొవైడ్ విత్ ఇన్ అన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వి షుడ్ బీ కేర్ఫుల్లీ ప్రివిజన్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్యూచర్ ప్రిఫరెన్స్ కోసం జాగ్రత్తగా ఉంచుకోండి. Candidates have to download, take printout of the application of summary and submit the same at the time of joining if selected for the apprenticeship. No need to send it by post. మీరంతా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ స్లిప్ వస్తుంది. అది మీ దగ్గర ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోండి. మీరు ఎప్పుడైతే అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అవుతారో జాయిన్ అవుతున్నప్పుడు మీకు అది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. The online application will be screened subsequently and panels will be drawn based on the aggregate marks scored by the candidate. అంటే మీకు BE, BTech, BHMలో వచ్చిన స్కోర్ ప్రకారంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారండి. యాజ్ పర్ రిజర్వేషన్ కేటగిరీస్ అంటే ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఒక లిస్ట్ పెడతారు ఆన్లైన్లో. మీరు ఆ లిస్ట్ ప్రకారంగా మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకొని డైరెక్ట్గా జాయినింగ్కి వెళ్ళిపోవడం అండి. ఎగ్జాము అలాంటిది ఏమీ లేదు. అలాగే మీరు ఇది అప్లై చేస్తున్నప్పుడు మిస్ మ్యాచ్ నోటీస్ నేమ్ కానీ ఏజ్ కానీ అగ్రిగేట్ మార్క్స్ కానీ ఏమైనా తప్పించి మీ సర్టిఫికెట్లో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వకపోతే మాత్రం వీళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉందని క్లియర్గా చెప్తున్నారండి. ఒకసారి అవుట్ అప్లై దగ్గర చూద్దాం. సో ఇదండి మీరు ఎలా అప్లై చేయాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, కమింగ్ అండర్ ద సదరన్ రీజన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అలాగే స్టేట్ బోర్డ్, మీరు ఏ స్టేట్ బోర్డులో యూనివర్సిటీ చదివారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సదరన్ రీజన్లో ఎవరైతే చదివారో వాళ్ళకి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవి మాత్రం ఇచ్చాడండి. విచ్ చెక్ యూ డిగ్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తాను. డన్. ఎస్, ఇదేంటంటే మీరు జనవరి తర్వాత బీటెక్ చేస్తున్నారని అన్నదానికి క్వశ్చన్ ఇది. వెదర్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఫస్ట్ క్లాస్ అండ్ అబోవ్. ఎస్, మీరు సెకండ్ క్లాస్ పాస్ అయితే అవ్వదు. వెదర్ హ్యావింగ్ 1 year ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్. నో, మనకి ఎక్స్పీరియన్స్ లేదు. అది ఇస్తాం, ఇచ్చి సబ్మిట్ కొడదాం. సో ఇప్పుడు మీ నేము, మీ పొజిషన్ నెంబరు, మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఇచ్చి ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చారండి క్లియర్గా. ప్రతి గైడ్లైన్స్ మీరు అప్లోడ్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ ఎలా వెరిఫై చేయాలి అనేది కూడా ప్రతిది ఇచ్చారు. సింగిల్ PDF ఫైల్లో 800 KB దాటుకుంటా మీ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే no_reply@vssc.gov దాంట్లోంచి మీకు మెసేజ్ వస్తుందండి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్. సో ఇదండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.